ఒక చిన్న కథ. హరి ఉన్న చోటే సర్వతీర్థాలు. భగవన్నామస్మరణమే పుణ్యప్రదమం. ప్రాచీన కాలంలో గంగానది తీర ప్రాంతం నుండి 4 మైళ్ళ దూరంలో సత్యవ్రతం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో బృహద్బా అనే సాధువు ఉదయం సాయంకాలం భగవంతుని లీలలను హరికథలుగా వినిపిస్తూ ఉండేవాడు. అదే ఊరిలో పుణ్యదాముడనే భక్తుడు ఉండేవాడు. బృహద్బా ఎప్పుడు ఎక్కడ హరికథ వినిపించినా తప్పక హాజరయ్యేవాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. గంగా నదికి దగ్గరగా ఉండి కూడా పుణ్యదాముడు ఏనాడు గంగా నదిలో స్నానం చేయలేదు. హరికథలు వినడం, వచ్చిన అతిథులకు సకలోపచారాలతో మర్యాదలు సలపడంతోనే నిమగ్నుడై ఉండేవాడు. ఒకనాడు గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి చాలా దూరం నుండి 2 ప్రయాణికులు వచ్చి పుణ్యదాముని ఇంట్లో విడిది చేశారు. అప్పుడు వారు పుణ్యదాముని చూసి, మీరు గంగా స్నానానికి ఎప్పుడు వెళతారు? గంగా నది ఇక్కడికి ఎంత దూరం అని అడిగారు. నేను ఇంతవరకు ఒకనాడు కూడా గంగా నదిలో స్నానం చేయలేదు. గంగా నది ఇక్కడికి 4 మైళ్ళ దూరంలో ఉన్నదని విన్నాను అని అన్నాడు పుణ్యదాముడు. వెంటనే ఆ యాత్రికులు పెద్ద అపచారం జరిగినట్లుగా భావించి గంగా నదికి దగ్గరగా నివసిస్తూ గంగా స్నానం చేయని పాపాత్ముడు ఇతడు. ఇతని లాంటి మనుషులెవరూ ప్రపంచంలోనే ఉండరు. ఇతని ఇంట్లో మనం ఉండడమే మహాపాపం. ఈ పాపాన్ని గంగా నదిలోనే ప్రక్షాళనం చేసుకోవాలని అనుకుంటూ పుణ్యదాముని ఇల్లు వదిలి గంగా నది వైపు బయలుదేరారు. వీరు గంగా నది వద్దకి వెళ్ళేటప్పటికీ గంగా నదిలో కొంచెం కూడా నీళ్లు లేవు. పూర్తిగా ఎండిపోయి ఉంది. ఆ యాత్రికులకు ఏమి చేయాలో తోచలేదు. తామేదో అపచారం చేసినట్టు తెలుసుకొని ఆఖరికి, అమ్మా గంగాదేవి, మేము ఏదో తీరని అపచారం చేసి ఉంటాం. అందుకే నీవు మాకు కనిపించకుండా అదృశ్యమైనావు. దయచేసి కరుణతో మమ్మల్ని మన్నించి అనుగ్రహించమని వేడుకున్నారు. అప్పుడు గంగాదేవి అగోచరంగా వారితో, మీరు మహాపుణ్యాత్ముడైన పుణ్యదాముణ్ణి నిందించారు. నేను ఆయన పాదధూళి నా మీద ఎప్పుడెప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. హరినామస్మరణ జరిగిన చోటల్లా పుణ్యదాముడు ఉంటాడు. హరి ఉన్న చోటే సకల తీర్థాలు ఉన్నాయి. కోటి బ్రహ్మహత్య పాత్రలకు ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. కానీ భగవంతుని భక్తులను నిందించిన వారికి ప్రాయశ్చిత్తము లేదు. హరికథలు విన్నంతన పుణ్యం కంటే గొప్ప పుణ్యం ఇతరత కలగదు. మీరు ఆ పుణ్యదాముణ్ణి కలిసి క్షమభిక్ష అడగండి. అంతదాకా నేను మీ కంటికి కనబడను అని అన్నది గంగాదేవి. యాత్రికులందరూ సిగ్గుపడుతూ మరలా పుణ్యదాముని ఇంటికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి తమని మన్నించమని కోరారు. భక్తుడైన పుణ్యదాముడు వారిని బృహద్బా వద్దకు తీసుకొని వెళ్ళి 2 సంవత్సరాల కాలం హరికథలు వినేలా చేశాడు. పిదప అందరూ కలిసి గంగా నదికి వెళ్ళి స్నానం చేశారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.